నమస్తే, వెల్కమ్ టు ప్రజా టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. 48 గంటల్లో రేషన్ కార్డ్, త్వరలో ఒంటరి మహిళలకు పెన్షన్లు, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన. విశాఖలో మత్స్యకారుల బోట్ బొల్తా, 6 కోసం గాలింపు. మంచిర్యాల జిల్లా కోటపల్లి కేజీబీవీ విద్యార్థిని అదృశ్యం, గాలింపు చేపట్టిన పోలీసులు. నూట 16 ఏళ్ల భక్తురాలు నవనితమ్మకు శ్రీవారి ప్రత్యేక వీఐపీ దర్శనం అనంతరం టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర ఆమెను ఘనంగా సత్కరించి ఆశీర్వాదం పొందారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులపై ఆర్టీఏ పోలీసుల ప్రత్యేక తనిఖీలు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ దిల్సుఖ్ నగర్లో ఓ నిరుద్యోగ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసు ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ గత ప్రభుత్వంతో పోలిస్తే నోటిఫికేషన్లు తగ్గాయని ఆరోపించారు. తమ ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని ఆయన పేర్కొన్నారు. పోలీసు నియామకాలు 5,000 పరీక్షలకు నేను ఇవాళ 5,000 ఖాళీలకు నేను నోటిఫికేషన్ ఇస్తే ఈ రోజు అద్దంలో ఇవ్వకపోతే ధర్నాలు ఉండేవి, ఇప్పుడు ఇస్తే ధర్నాలు చేస్తున్నారు. ఇది ఎక్కడ లాగా తయారైంది. మీరు ఒర్లినా పొర్లుడు దండాలు పెంచినా, మీరు ఎండ్రిని దాగి బాయిలో దుంకినా ఇవన్నీ భారతదేశంలో నోటిఫికేషన్ ఇవ్వద్దని ఉద్యమం చేసేది ఏకైక తెలంగాణ రాష్ట్రం అంటాడు రేవంత్ రెడ్డి. నువ్వు తప్పుదారి పడుతున్నావు రేవంత్ రెడ్డి గారు. 5,000 కాదు 19 ఇవ్వని అంటున్నాం మేము. నువ్వేమంటున్నావు 5,000 ఇవ్వకూడదని ధర్నా చేస్తున్నావు. నువ్వు ఉల్టా మాట్లాడుతున్నావు. ఇది కాదు, మేము 5,000 కాదు 19 లక్షల ఇవాళ ధర్నా చేస్తున్నాం. అదే మా ప్రత్యేక డిమాండ్. 30 లక్షల నిరుద్యోగుల తప్పున మా మనోభావం దెబ్బతీసినందుకు రేవంత్ రెడ్డి చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెలంగాణ 4 కోట్ల సమాజం విద్యార్థులు, నిరుద్యోగులు గ్రామాల నుంచి మండలాల నుంచి అందరూ తరలి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. 30 లక్షల మంది నిరుద్యోగుల మనోభావాలను దెబ్బతీయడం జరిగింది. వి స్ట్రాంగ్లీ కండెమ్నింగ్. ఎందుకు తెలంగాణలో భారీ నోటిఫికేషన్ ఎస్ఐ కానిస్టేబుల్, నువ్వు 5,000 దేనికి కొరకు ఇస్తావు? గత ప్రభుత్వంలో 3 రిక్రూట్మెంట్లు జరిగింది. దాదాపు 45,000 పై చిలుకు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నీకు తెలియదా? మరి అనవసరంగా జీవోలు తెచ్చి విద్యార్థుల జీవితాలను నాశనం చేసుకుంటారు కదా. అసలు ఒక జీవో తెచ్చి ప్రభుత్వ సలహాదారులు ఏవైతే ఉన్నారో వాళ్ళని తీసేయాలి ఫస్ట్. ఎవరు అసలు రేవంత్ రెడ్డి గైడ్ ఇచ్చేది ఎవరు? ప్రభుత్వ సలహాదారులు ఫస్ట్ తీసేయాలి. 5,000 ఇస్తే జరిగితే తెలంగాణలో జరిగే తీవ్ర పరిణామాలను తెలుసుకోలేరా గవర్నమెంట్? నువ్వే చెప్పినావు కదా, విద్యార్థుల వల్ల నిరుద్యోగుల వల్ల జియో 46 విద్యార్థుల వల్ల ప్రభుత్వం ఏర్పడింది అనేది కేవలం 4 జిల్లాల నుంచి. మరి నీకు తెలియదా? 5,000 ఇస్తే జరిగే తీవ్ర పరిణామం తెలియదు అంటున్నావు రేవంత్ రెడ్డికి. ఎంట్రీని తాగి బావిలో దూకండి. ఏం మాటలు ఇది? రాజ్యాంగం ఒక ముఖ్యమంత్రి వర్యులు మీ చేరుకి గౌరవిస్తాం. రాష్ట్రంకి మీరు బాసు కాబట్టి మీ చేరు గౌరవిస్తాం. మీరు ఎంట్రీ తాగండి, బావిలో దూకండి, ఇదేనా మాటలు మాట్లాడేది? రాజ్యాంగంలో అందరికి హక్కు లేవా? అందుకనే మీకు కేసు పెట్టడానికి సరునగర్ తీసుకుపోతాం. మళ్ళీ పోలీసులు ఆపుతున్నారు. రాజ్యాంగం రేవంత్ రెడ్డి పైన బరాబర్ ఇస్తాం. రేవంత్ రెడ్డి మీద 30 లక్షల నిరుద్యోగుల మౌనభావం దెబ్బతీసిండు. ఎవరి తల్లిదండ్రులు సావమనిలే ఎక్కడో మారుమూల గ్రామాల నుంచి, ప్రాంతాల నుండి, గిరిజన ప్రాంతాల నుంచి ఇక్కడ చదువుకోవడానికి వస్తే హాస్టల్ ఫీజు కట్టుకొని, స్టడీ హాల్ ఫీజు కట్టుకొని, ఇన్స్టిట్యూట్ ఫీజులు కట్టుకొని నువ్వు ఎట్లా సావమంటావు? పేరెంట్స్ ఏమనట్లేరు, నువ్వు ఎట్లా అంటావు? నీకేం హక్కు? అందుకనే మాకు ఇవాళ హక్కు కల్పించాలని మేము ఎవరు సహకరించడం లేదు. పోలీసు వాళ్ళు గవర్నమెంట్ చేతిలోనే. ఏ ప్రభుత్వం ఉంటే పోలీసులు గట్టే ఉంటారు, అది అందరికి తెలుసు. నువ్వు ఎందుకు సావమంటావు? రాజ్యాంగం అందరి హక్కు కల్పించలేదా? మాకు కూడా హక్కు ఉంది. 14వ ఆర్టికల్ ఏం చెప్తుంది? ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. చట్టం ముందు అందరు సమానులే. అందుకనే మేము కేసు చేయడానికి పోతున్నాం. వేదిక అనేది మీ నిరుద్యోగులకు సంబంధం లేని వేదిక, అవునా కదా? దానిపైన మీ గురించి మాట్లాడి ఎంట్రీ తాగడం. శిల్పకళా వేదికలో రైతు బంధు ఇచ్చి అసలు మాకు సంబంధమే లేదు. నేను ఏమంటుండే 5,000 ఇచ్చినా కూడా ఇవ్వద్దని ధర్నాలు చేస్తుంటాం అంటుండు. కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి పంప్ హౌస్ ను సందర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరును విమర్శించారు. మేడిగడ్డ మరమ్మతులు ఆలస్యం చేస్తున్నారని, రైతులకు నీరు అందించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే మోటార్లు ప్రారంభించి సాగునీరు విడుదల చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
మీకు ఒక చిన్న ఐడియా చెప్తాను, నేను ఒక చిన్న మాట చెప్తా. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ళ అని పెట్టినప్పుడు, తుమ్మిడిహెట్టి దగ్గర సోర్స్ పెట్టినప్పుడు మొత్తం స్టోరేజ్ నిల్వ సామర్థ్యం ఎంత అయ్యా ప్రాజెక్టు అంటే 16 టీఎంసీలు మాత్రమే. దాన్ని 142 టీఎంసీలకు పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. మల్లన్న సాగర్ భారతదేశంలోనే అతి పెద్ద ఆర్టిఫిషియల్ మ్యాన్ మేడ్ రిజర్వాయర్ 50 టీఎంసీ కెపాసిటీతో కట్టిన రిజర్వాయర్ మల్లన్న సాగర్. ఇట్లాంటి ఎన్నో అద్భుతాల సమాహారమే కాళేశ్వరం. అందులో ఒక్క బ్యారేజ్లో 370 పైచిలకు పిల్లర్లుండే 3 బ్యారేజీలు కలిపితే ఒక్క బ్యారేజ్లో 2 పిల్లర్ల కాడ కొంత కుంగుబాటు వచ్చింది. సరే, అందులో కూడా లంగతనం ఉందనేది మా అందరి అనుమానం. అందులో కూడా ఎలక్షన్ల ముంగటనే జరిగింది, ఏమో జరిగింది, కొంతమంది దుర్మార్గులు ఏదో చేసిండ్రు ఎలక్షన్లు గెలిచేందుకు, కేసీఆర్ను బద్నాం చేసేందుకని ఒక అనుమానం కూడా మాకున్నది. వాస్తవం ఏంది అంటే, ఎక్కడైతే 2 పిల్లర్లు కుంగినాయో ఆ 2 పిల్లర్లు లేదా మొత్తం బ్లాక్ దాన్ని మొత్తం తీసేసి మళ్ళా కట్టినా అయ్యే ఖర్చు 400 కోట్లు, కేవలం 400 కోట్లు మాత్రమే. ఆ బ్లాక్ మొత్తం కట్టినా అందులో రూపాయి కూడా మళ్ళీ ప్రజల మీద పడేది లేదు. ఎల్ఎన్టీ అనే సంస్థ ముంగటికొచ్చింది, చెప్పింది ఆ 400 కోట్లు మేము కట్టిన మా ప్రాజెక్టులంచి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లోనే ఉన్నది, మొత్తం పైసలు మేం పెడతాం, మేం కడతాం, మాకు అవకాశం ఇవ్వండి అంటే ఇప్పటికి 30 నెలలు అయిపోయాయి, 31 నెలలు అయిపోయింది. 31 నెలలు అయిపోయినా కనీసం ఒక అడుగు ముంగట పడలే. ఇవాళకి కూడా ఒకటే పట్టుకున్నాడు, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని చెప్పి పనికిమాలిన మాటలు, పసలేని విమర్శలు తప్ప ఇంకొకటేమి కాదు. ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్. గుంతకలలో పోస్టల్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ కొమ్మ జయన్న పదవి విరమణ సందర్భంగా ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. 35 ఏళ్లకు పైగా పోస్టల్ శాఖలో విశిష్ట సేవలందించిన జయన్నను అధికారులు, సహచర ఉద్యోగులు, కుటుంబ సభ్యులు ఘనంగా సత్కరించారు. ప్రజలకు పోస్టల్ సేవలను మరింత వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. Thank you, sir. Okay, ma'am. Thank you, sir. Thank you. 1991 మార్చిలో పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగంలో చేరాను. అప్పుడు నేను చేరినప్పుడు టోటల్గా మాన్యువల్ కమ్యూనికేషనే ఉండేది, మెకనైజేషన్ కాలేదు, కంప్యూటర్స్ ఇంట్రడ్యూస్ కాలేదు అప్పటికి. అప్పుడు అయితే ఉత్తరాల కోసము పబ్లిక్ కూడా చాలా ఎదురు చూసేవాళ్ళు, వాళ్ళకి వచ్చే కమ్యూనికేషన్ కోసం పోస్ట్మెన్ కోసం ఎదురు చూసేవాళ్ళు. అయితే రాను రాను టెక్నాలజీ డెవలప్ కావటము, ఇంట్రడ్యూస్ కావటం వల్ల పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉత్తరాలు రాసే వాళ్ళ సంఖ్య కొంత తగ్గిపోయినప్పటికీ పోస్టల్ డిపార్ట్మెంట్ పైన ఇంకా ప్రజల్లో విపరీతమైన నమ్మకం ఉంది. పోస్టల్ డిపార్ట్మెంట్లో కొత్త స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. బ్యాంకుల్లోకి ఎలాంటి తీసిపోయిన విధంగా అన్ని స్కీములు పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. ఎస్పెషలీ రూరల్ ఇండియాకు పోస్టల్ డిపార్ట్మెంట్ ఎనలేని సేవలు చేస్తూ ఉంది. ఇప్పుడు మనం ఉత్తరం రాస్తే దాంట్లో మన ఫోన్ నెంబర్ రాస్తే మనకి వెంటనే మెసేజ్ వస్తుంది. ఆర్టికల్ బుక్ అయినప్పుడు, ఆర్టికల్ డెలివరీ అయినప్పుడు, ఎవరికి ఆర్టికల్ డెలివరీ అయింది, ఎప్పుడైంది అని మనం ట్రాక్ చేసుకోవచ్చు. అట్లాగే మన మొబైల్లో మెసేజ్లు కూడా వస్తున్నాయి ఇప్పుడు. అట్లాగే టోటల్గా ఆన్లైన్ సర్వీసులన్నీ అందుబాటులో ఉన్నాయి. ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలి. నేను మార్పులు సహజంగా నేను అన్ని మార్పులు చూశాను, చాలా వరకు మార్పులు చూశాను. టోటల్ మాన్యువల్ ఉన్నప్పుడు చూశాను, కొంత కంప్యూటర్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చూశాను. ఇప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్గా కంప్యూటర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా రాను రోజుల్లో ఇంకా కొన్ని కొత్త స్కీములు రాబోతున్నాయి. వాటినన్నిటికీ ప్రజలకు చేరువ చేయడమే పోస్టల్ డిపార్ట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. నేను నా 35 సంవత్సరాలలో చాలా పోస్టల్ డిపార్ట్మెంట్ తరఫున చాలా సేవలు అందించాను నేను కూడా. అలాగే నేను సాటిస్ఫైడ్ సర్వీసుతో రిటైర్మెంట్ అయ్యాను. ఇప్పుడున్న టెక్నాలజీకి కొంత అందుకోవడానికి కొంచెం కష్టమైనప్పటికీ చాలా వరకు దాన్ని అందుబాటులోకి తీసుకున్నాను. మెకనైజేషన్ ఆకలింపు చేసుకొని వాటికి అనుగుణంగానే నేను పనిచేశాను.
ప్రజలందరికీ చేరువ చేయడమే పోస్టల్ డిపార్ట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు జీవిత బీమా కానీ, పోస్టల్ సేవింగ్స్ అకౌంట్స్ కానీ ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేశారు. లాజిస్టిక్స్ పైన ఇప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. లాజిస్టిక్స్ని కూడా ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. నా ఉద్యోగ ప్రస్థానంలో నేను పోస్టల్ సైడు, సేవింగ్స్ బ్యాంకు, పిఎల్ఐ, ఆర్పిఎల్ఐ అంటే జీవిత బీమా సైడును, టోటల్గా మెయిల్కి సంబంధించిన ఉత్తరాల బట్వాడాకు సంబంధించిన దాంట్లో కూడా పనిచేశాను. పోస్టల్ డిపార్ట్మెంటు చాలా బాగా ప్రజలకు చేరువ అవుతున్నది. ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. మొట్టమొదటిగా నేను పోస్టల్ డివిజన్లో సిమెంట్ నగర్ నందు నా ఉద్యోగ ప్రస్థానం బిగిన్ చేశాను. అక్కడ ఒక 16 నెలల తర్వాత కర్నూలుకు రావడం అనేది, కర్నూలులో 17 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత ఒక ఇన్స్పెక్టర్ టెస్ట్ అని ఉంటుంది. ఆ టెస్ట్ రాసి పాస్ అయిన తర్వాత 2008లో కళ్యాణదుర్గంలో ఇన్స్పెక్టర్గా ఉద్యోగ ప్రస్థానం మళ్ళీ స్టార్ట్ చేశాను. అక్కడ 2.5 సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ కర్నూలుకు ఆర్ఎంఎస్ అని మా దగ్గర సపరేట్ వింగ్ ఉంది, ఆర్ఎంఎస్లో చేరాను. ఆర్ఎంఎస్లో 4.5 సంవత్సరం అక్కడ పనిచేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ పోస్టల్ సైడ్కు గిద్దలూరుకి వెళ్ళాను. అక్కడ పనిచేస్తూనే ప్రమోషన్ పైన ప్రొద్దుటూరుకి వెళ్ళాను. ప్రొద్దుటూరులో 2 ఏళ్ళు పనిచేసిన తర్వాత 2.5 సంవత్సరం పనిచేసిన తర్వాత మళ్ళీ కర్నూలుకి రావడం జరిగింది. నాది కర్నూలు సొంతూరైనా కర్నూలులో ఎక్కువ కాలం పనిచేయలేదు, ఇన్స్పెక్టర్లుగా, ఏఎస్పీగా. తర్వాత ఇక్కడ పనిచేస్తున్న కాలంలోనే గుంటగల్కు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. గుంటగల్లో పనిచేస్తూనే 30/6/2026 అక్కడే ఉద్యోగ విరమణ చేయడం జరిగినది. మా ఫ్యామిలీ మెంబర్స్, నా భార్య ఈమె. మా భార్య కూడా బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీగా పనిచేసి 2020లో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. మా తండ్రి గారు కూడా పోస్టల్ డిపార్ట్మెంట్లోనే పనిచేశారు. మా తాతగారు కూడా పోస్టల్ డిపార్ట్మెంట్లోనే పనిచేశారు. మాకు పోస్టల్ డిపార్ట్మెంట్కు మా కుటుంబానికి చాలా అభినవ సంబంధం ఉంది. మేమందరము పోస్టల్ డిపార్ట్మెంట్ యొక్క దీన్ని మరచిపోలేము. ఆ ఉపయోగాన్ని కానీ, మాకు చేసిన తోడ్పాటును కానీ మేము మర్చిపోలేము. మా పిల్లలు ఒకరు బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నారు, ఇంకొక అమ్మాయి డాక్టర్గా పనిచేస్తున్నారు, ఇంకా అబ్బాయి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. మా నాన్న, అమ్మ, మా నాన్న కూడా పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు కదా. మా నాన్న 2018లో యాక్సిడెంట్లో మృతి చెందాడు. తర్వాత మా అమ్మగారు ఉన్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు. పదవీ విరమణ తర్వాత మీరు ఏ సేవలు చేయాలి నెక్స్ట్? పదవీ విరమణ తర్వాత ఏ సేవలు చేయాలనే దానిపైన ఇంకా ఇప్పటిదాకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే మొన్న 4 రోజుల కిందటే కదా పదవీ విరమణ చేసింది. కాబట్టి కొంత ఎక్కువ సమయం నేను బయట తిరగటం వల్ల కుటుంబంతో ఎక్కువ గడపలేకపోయాను. ఇప్పుడు కుటుంబంతో కొంతకాలం గడిపిన తర్వాత నాకు చేతనైనంతలో, నాకు వీలైనంత వరకు డిపార్ట్మెంట్కి సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తాను. నా పేరు జయన్న, నేను అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆర్ఎంఎస్ గుంటగల్ నందు పనిచేసి రిటైర్ అయ్యాను. కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులకు 28 లక్షలతో మొబైల్ ఫోన్లు కొనుగోలు చేయాలన్న మున్సిపల్ అధికారుల నిర్ణయాన్ని సిపిఎం వ్యతిరేకించింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం సరికాదని నగర కార్యదర్శి గుడికందుల సత్యం విమర్శించారు. నగరంలోని మౌలిక సమస్యల పరిష్కారానికి నిధులు వినియోగించాలని, ఫోన్ల కొనుగోలు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్పొరేటర్లకు అలాగే కోఆప్షన్ సభ్యులకు ఫోన్ల కొనుగోలు చేసింది. ఒక్కో ఫోన్ విలువ 40,000 నుండి 45,000 రూపాయల వరకు వెచ్చించి 70 ఫోన్లను కొనుగోలు చేయడానికి కోసం టెండర్ వేసింది. దీన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా ఈరోజు నగరపాలక సంస్థ వ్యవహరిస్తూ ఉన్నది. ప్రజా సమస్యలను తెలుసుకొని ఆ ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసము ఈ ఫోన్లు వాడుతున్నామని చెప్పి కమిషనర్ గారు చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పటి వరకు కార్పొరేటర్లకు ఫోన్లు లేవా? ఒక్కో కార్పొరేటర్ దగ్గర 2 ఫోన్లు 3 ఫోన్లు ఇప్పటికే ఉన్నాయి. ఒక పక్క తడి చెత్తకు పొడి చెత్తకు అని చెప్పి ఇంటింటికి 60 రూపాయలు వసూలు చేస్తూ ప్రజలు ఇచ్చినటువంటి డబ్బులను ఈరోజు కార్పొరేటర్ల ఫోన్ల కొనుగోలు కోసము సుమారుగా 28 లక్షల రూపాయలను దుర్వినియోగం చేసే తీరిది చాలా దారుణం. ఇప్పటికైనా ఈ టెండర్ను విరమించుకోవాలి. కార్పొరేటర్లకు ఆల్రెడీ ఫోన్లు ఉన్నాయి. ఇది గతంలో కూడా గత పాలక వర్గం ఏర్పాటు చేసినప్పుడు కూడా ఫోన్లు కార్పొరేటర్లకు కొని ఇవ్వడం జరిగింది. అవి మళ్ళీ పదవి కాలం అయిపోయిన తర్వాత తిరిగి తీసుకున్నారు. ఆ ఫోన్లు ఎటువైనాయో ఇంతవరకు వాటి వివరం లేదు, జాడలేదు.
అట్లాగే మళ్ళీ ఇప్పుడు కొత్త పాలక వర్గం వచ్చింది కాబట్టి ఆ కొత్త పాలక వర్గానికి కూడా ఈరోజు ఫోన్లు కొనిస్తామని చెప్పి నగరపాలక సంస్థ నిర్ణయం తీసుకోవడం, దీన్ని మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలోనే ఆమోదం తెలుపుకోవడం, 66 మంది కార్పొరేటర్లు కూర్చొని వాళ్ళ ఫోన్లు కావాలని చెప్తే దీనికి ఏకగ్రీవంగా ఆమోదించుకోరా? ఇది ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసము కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి తప్ప వాళ్ళ ఫోన్ కొనుగోలు చేసుకోవడం కోసమే ఏకగ్రీవంగా తీర్మానం చేసినామని చెప్పడం కూడా ఇది చాలా విడ్డూరం. ఇప్పటికే నగరపాలక సంస్థలు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. చిన్న చిన్న వర్షానికే సుభాష్ నగర్ కావచ్చు, మంచిరాల్ చౌరస్తా కావచ్చు, అట్లాగే సివిల్ హాస్పిటల్ ఏరియా ఉన్న వాటికి చిన్న వర్షానికి మొత్తము వరదమయ జలమయం అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే చెత్త కుప్పలు ఎక్కడెక్కడ పేరుకుపోయినాయి. వీటన్నింటినీ పరిష్కారం చేయడానికి మున్సిపల్ దగ్గర డబ్బులు లేవని చెప్తూ ఒక పక్క ఈరోజు ఇంటింటి నుండి 60 రూపాయలు వసూలు చేసినటువంటి డబ్బులను కావచ్చు, నీళ్ల కోసం వసూలు చేసినటువంటి నీటి పంపు ద్వారా చేసినటువంటి డబ్బులు కావచ్చు, అట్లాగే హౌస్ ట్యాక్స్ వసూలు చేసినటువంటి రూపాయలను కావచ్చు, ఈరోజు ఈ ప్రజాధనాన్ని అంతా ప్రజలు ఇచ్చిన డబ్బులను దుర్వినియోగం చేసే విధంగా ఈరోజు మున్సిపల్ అధికార యంత్రాంగం కావచ్చు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు నిర్ణయం తీసుకోవడం దీని తగదు. ఇది వెంటనే సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఇప్పటికే ఫోన్ ఇన్ ఉంది, అట్లాగే ప్రజావాణి కార్యక్రమం ఉంది, వాటి ద్వారా సమస్యలు కూడా పరిష్కారం చేయవచ్చు. లేదు ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళి మేము సమస్యలు పరిష్కరిస్తామంటే మేము స్వాగతిస్తాం. కానీ ఫోన్లు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఫోన్ కొనుగోలుకు ఈ 25 లక్షలను దుర్వినియోగం చేసేదాన్ని వెంటనే ఆపాలని చెప్పి కూడా మేము సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గుడికందుల సత్యం, సిపిఎం నగర కార్యదర్శి. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులను తనిఖీలు చేసిన పోలీస్ మరియు ఆర్టీఏ అధికారులు. ఈ సందర్భంగా నర్సంపేట టౌన్ సిఐ ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులను ఫిట్నెస్, ఫైర్ ఎక్స్టెన్షన్ తనిఖీలు నిర్వహించి 2 బస్సులు సీజ్, 7 బస్సులను నోటీసులకు అందజేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఆర్టీఏ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నీకు ఇక్కడ ప్రెజర్ ఫీల్ ఉంటేనే అది ఉన్నట్టు, అది లేకపోతే నీకు అది లేదు, కొట్టినా రాలేదు. అది లేట్ అయిపోయింది. ఫీలింగ్ ఆఫ్ ఉంటుంది, ఆఫ్ ఉండాలి యూజ్ ఉన్నాయి. ఓకే పట్టణంలో
ఈ స్కూల్ బస్సులలో నిబంధనలు పాటిస్తున్నారా లేదా, డ్రైవర్సు నిర్ణీతంగా వాళ్ళ లైసెన్స్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా, బస్సెస్లో ప్రమాణాలు, నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయనే దాని మీద మేము మరియు ఆర్టీఏ డిపార్ట్మెంట్ కలిపి జాయింట్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో కొన్ని స్కూల్స్లో ఆ నిబంధనలు పాటించని ఒక 2 బస్సులను సీజ్ చేయడం జరిగింది. ఒక 7 బస్సెస్కి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇదే ఇప్పుడు ఈ సందర్భంగా నేను నర్సంపేట పట్టణంలో ఉన్న అన్ని స్కూల్స్ యాజమాన్యానికి చేసే విజ్ఞప్తి ఏమనగా, మీరు స్కూల్స్ నడపడం ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అదేవిధంగా పిల్లల యొక్క భద్రత మరియు వాళ్ళ యొక్క వచ్చేటప్పుడు పోయేటప్పుడు వాళ్ళ సేఫ్టీ అన్నీ కూడా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లోబడి ప్రతిదీ కూడా నిబంధనలకు లోబడి చూసుకోవాల్సిందిగా కోరుచున్నాము. లేనిచో చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. చిట్యాల మండలం పెద్ద కాపర్తి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును వెనుక నుంచి వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఢీకొనడంతో కారులోని 4 అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 2 మహిళలు, 7 ఏళ్ల బాలుడు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. నాగూర్ కర్నూలు జిల్లాలో మొక్కజొన్న కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. గన్ని బ్యాగుల సరఫరా, రైతుల చెల్లింపులో అక్రమాలు జరిగాయని పేర్కొంటూ రేపు ఉదయం అంబేద్కర్ చౌరస్తాలో ఆధారాలతో బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. మార్కెట్ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే ఈ చర్చకు రావాలని బీఆర్ఎస్ నేతలు సవాల్ విసిరారు. రైతులు 2 నెలలకెళ్ళి రోడ్ల మీద మక్కలు పోసుకొని తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సందర్భంలో అదే అదునుగా చూసుకొని రైతుల నుంచి దాదాపు 44 లక్షల రూపాయలు అదనంగా వసూలు చేసి ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్ దోసుకున్నాడని చెప్పి నేను ఒక 6 నిమిషాల ప్రెస్ మీట్ పెడితే దానికి ఆయన 6 మందితోన 60 నిమిషాల ప్రెస్ మీట్ పెట్టించి నన్ను ఏదో ఈ మక్కల సబ్జెక్ట్ పక్క కోనియనికే దళితులు అన్నారు, బీసీలు అన్నారు, అవన్నీ పక్కకెట్టి ఒకటి పోరాటం చేసినాం మేము. అయ్యా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మీరు మాట్లాడుతూ నేను అన్న మాటకు నీ కౌంటర్ ఇచ్చే సందర్భంలో ఏమన్నామంటే, నేను ఏ ఒక్క రైతుతోనైనా 31 రూపాయల కంటే ఎక్కువ తీసుకుంటే నేను ముక్కు నేలకు రాస్తా అని అన్నావు కదా, మరి ముక్కు నేలకు రాయకుండా ఎందుకు తిరుగుతున్నావు, ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నావు? ఈ రమణరావు సమాధానం చెప్పాలి. 10 రోజుల నుంచి నువ్వు ఎక్కడ పోతున్నావు? మేము రచ్చగడ్డ కాడికి రా అంటే రచ్చగడ్డ కాడికి రాలే. ఊర్లో ఎక్కడ రావాలి చెప్పంటే సమాధానం చెప్తలేవు. దీనికి తక్షణమే స్పందించి మార్కెట్ కమిటీ చైర్మన్ సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మేము ఒక 10 మంది రైతులతోన వీడియోలు తీసినాం, ఫోన్పేలు కొట్టిన ఆధారాలు చూపించినాం, మీడియాకి ఇచ్చినాం, అదేవిధంగా కలెక్టరేట్ ఆఫీస్లో మేము ఫిర్యాదు కూడా చేసినాం. మరి దీని మీద నువ్వు సమాధానం ఎందుకు చెప్తలేవో ఆయన స్పందించాలి. అదేవిధంగా చూసుకుంటే ఇంకా ఎవరైతే రైతులు అన్నాడు ఇంతకుముందు, ఎవరైతే రైతులతో మేము మాట్లాడించిన సందర్భంలో ఆ రైతుల దగ్గరికి పోయి బెదిరిస్తున్నావు. అయితే మాకు ఆయన ఒక మాట చెప్పిండు, మేము ప్రెస్ మీట్ పెట్టి ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు 2 రోజుల టైం ఇవ్వండి, ఈ 2 రోజుల టైంలో నేను ఏమేం చేసినావు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉండి నేను అన్యాయం చేయలేదు, ఇక్కడ నేను డబ్బులు వసూలు చేయలేదు చెప్తా అని చెప్పిండు. నిజంగానే చెప్తాడేమో అని చెప్పి మేము 2 రోజులు కాదు 5 రోజులు అయినాం, 10 రోజులు అయినాం. ఈయన ఏం చేస్తున్నాడా అంటే ఇంటికి తిరిగి ఎవరెవరైతే వీడియోలు చేయించినామో వాళ్ళను బెదిరించే కార్యక్రమం పెట్టుకున్నాడు. మళ్ళీ వాళ్ళే వచ్చి మేము మాట్లాడింది తప్పయింది, మా మార్కెట్ కమిటీ చైర్మన్ మంచోడే, మేమే అదనంగా పైసలు ఇచ్చే ప్రయత్నం చేసినాం, అది మాదే తప్పు అని చెప్పి ఇదే రైతులతో మాట్లాడించే ప్రయత్నం ఈ 10 రోజులకి వెళ్ళి మార్కెట్ కమిటీ చైర్మన్ చేస్తున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా మాకు CEO లెటర్ ఇచ్చిండు.
అదనపు వసూళ్లకు మాకు ఎలాంటి సంబంధం లేదు, మా పేరు ఎక్కడ వాడుకోకండి అని చెప్పి ఇదే రమేష్ సారు పిఎస్సిఎస్సి చైర్మన్ మాకు లెటర్ ఇచ్చిండు. ఆ సార్ను బెదిరిస్తున్నావు, నాకు అడగకుండా నువ్వు లెటర్ ఎట్లు ఇస్తావు, నీ సంగతి చూస్తా, నువ్వు దొరకవా నాకు, నేను ఇంకా 5 ఏళ్ళు ఇక్కడనే ఉంటా, మా రాజేష్ రెడ్డి ఉన్న రోజులు నేను ఇదే పదవిలో ఉంటా అని చెప్పి ఈరోజు సీఈఓని బెదిరిస్తున్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ రమణారావు గారు బెదిరింపులు, సెటిల్మెంట్లు ఇవే తప్ప ఆయన నిజంగానే పెద్ద ముద్దునూరు రైతుల మీద ప్రేమ ఉంటే పెద్ద ముద్దునూరు రైతులకు ఎందుకు ఈయన మేలు చేయలేదో నేను ఒక్కటే సూటి అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు ఇదే వనపట్ల గ్రామానికి చెందిన ఒక రైతు ఎక్కడ బీజేపీ నాయకుడు ఎన్విఎస్ ప్రభాకర్ అక్కడ దాదాపు ఉప్పల్ ఎమ్మెల్యే అనుకుంటా, ఆయన ఈ మార్కెట్ కమిటీ చైర్మన్కు ఫోన్ చేసిండు. 720 బ్యాగులు వనపట్లకు చెందిన రైతు లారీ పంపించి 5,000 రూపాయలు మాత్రమే తీసుకొని ఆయన లారీని లోడ్ చేసినావు. మరి నీ సొంత పెద్ద ముద్దునూరులో నీ కాంగ్రెస్ పార్టీలో 30 సంవత్సరాలకు వెళ్ళి పనిచేస్తున్న అశోక్ రెడ్డితోన 220 బ్యాగులకు ఆయననే కుట్లేసుకున్నాడు, ఆయననే జోక్కున్నాడు, అమాలి ఖర్చులు సపరేటే ఇచ్చిండు. ఒక్క బ్యాగ్ ఎత్త నీకే 60 రూపాయలు తీసుకున్నావు. నీకు పెద్ద ముద్దునూరు ప్రజల మీద, పెద్ద ముద్దునూరు నీ కార్యకర్తల మీద ప్రేమ ఉంటే ఈరోజు 220 బ్యాగులకు 13,200 రూపాయలు ఎట్లా తీసుకుంటావో దీని మీద రమణరావు సమాధానం చెప్పాలి. ఈరోజు మీ కార్యకర్తలే, మీ పార్టీలో పనిచేసిన వాళ్ళే మాతోన మొరబెట్టుకుంటున్నారు, మమ్మల్ని గూసబెట్టిండు, ఖచ్చితంగా దీనిలో అన్యాయం జరిగింది, మాకు మీరు ఖచ్చితంగా గట్టిగా ప్రశ్నించండి అని చెప్పి ఈరోజు మీ కార్యకర్తలే చెప్తున్నారు. మాకు ఎందుకొరకు చెప్తున్నా అంటే సోదరారా, ఇంకొక మాట అన్నాడు ఆయన మాట్లాడుతూ ఏమన్నాడు అంటే, నేను ఇప్పుడు మేము మాట్లాడిన సందర్భంలో ఆయన చెప్తున్నాడు, ఊర్లో నన్ను ఎవరు ఏం చేయలేరు, ఇంకా 6 నెలలు 5 నెలలు అయితే నా మార్కెట్ కమిటీ చైర్మన్ పోతాయని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఆల్రెడీ రాజేష్ రెడ్డి ఇంకా 3 ఏళ్ళు ఉంటాడు కదా, ఈ 3 ఏళ్ళు ఇట నేనే మార్కెట్ కమిటీ చైర్మన్. ఒకవేళ మార్కెట్ కమిటీ చైర్మన్ పోయినా కానీ నాకు ఇంతకంటే పెద్ద పోస్టే ఇస్తాడు. ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి చిన్న ముసలాయన అయ్యిండు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.